హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ చాలా మంది ఫేసెస్ లో మనము ఆ వెలుగునైతే చూడొచ్చు. బికాస్ వాళ్ళ పడిన కష్టానికి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కి ఇవాళ ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ ఎవరైతే క్లియర్ చేయలేదో మీరు వరీ అవ్వాల్సిన విషయం లేదండి. ఆల్రెడీ మీరు గ్రూప్ 2 అప్లై చేసుకుని ఉంటే గ్రూప్ 2 కోసం రాయండి. మేబీ మీరు దగ్గరలోకి వచ్చిపోయి ఉంటారు, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండి ఉండదు. అండ్ కొంతమంది జాబ్ చేసుకుంటూ ఆ, ఈ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. బికాస్ వాళ్ళకి ఉన్న ఫినాన్షియల్ బర్డెన్ వల్ల ఆ జాబ్ కూడా కంపల్సరీగా చేయాలనుకున్న వాళ్ళు కూడా క్లియర్ చేయలేకపోయారు. కొంతమంది ఓఎంఆర్ మిస్టేక్స్ చేశారు బబ్లింగ్ పరంగా. అండ్ కొంతమంది మాక్ టెస్ట్లు రాయకుండా డైరెక్ట్ గా వెళ్ళి రాసిన వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే మనం చూసాము. సో ఏదేమైతేనండి, అందరూ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఇవాళంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి రేపటి నుంచి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కి స్టార్ట్ చేసుకోండి. సో అందరు స్టూడెంట్స్ కి నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ మరి ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఎవరైతే క్లియర్ చేశారో, ఫస్ట్లీ కే ప్రియాంక. అంటే మీ అందరికీ తెలుసు, మనము ఐ మీన్ విఐపిఎస్ అకాడమీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశామండి. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, మనకి వెరీ ఫ్యూ స్టూడెంట్స్ మనకి ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ లిమిటెడ్ పీపుల్ అరౌండ్ మనకి 12 to 15 లోపే ఉన్నారండి. దాంట్లో నుంచి మనం దాదాపుగా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియర్ చేశారు. దాంట్లో మనకి ఇక్కడ కే ప్రియాంక కనిపిస్తున్నారు. కే ప్రియాంక కంగ్రాచులేషన్స్. మానస కంగ్రాచులేషన్స్. సో మానస గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, మనం ఒకసారి టీజీపీఎస్సి దానికోసం అంటే ఎవ్రీ టైం ఏదైనా కోర్స్ లాంచ్ చేసేటప్పుడు మనము ఫ్రీ గివ్ అవేస్ ఇస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. ఎవరికైనా ఫినాన్షియల్ గా బర్డెన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, అలాగా తను మానస ప్రూవ్ చేసుకుంది అనమాట. మనం ఫ్రీగా కోచింగ్ ఇచ్చినందుకు షీ రియలీ ప్రూవ్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్టూడెంట్ మనకి ఇక్కడ శ్రవంతి గారు కంగ్రాచులేషన్స్. డాక్టర్ భవ్య కంగ్రాచులేషన్స్. తను ఒక డెంటల్ డాక్టర్, బట్ షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అనమాట. తర్వాత సాయి వినయ్ కంగ్రాచులేషన్స్. ఎన్ సందీప్ కంగ్రాచులేషన్స్. విజయశ్రీ కంగ్రాచులేషన్స్. రంగమిత కంగ్రాచులేషన్స్. శృతి చందన కంగ్రాచులేషన్స్. సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకి ఆ, ఇంకా మెసేజెస్ అయితే పెట్టలేదు. అండ్ మనం కూడా కాంటాక్ట్ అయ్యాము ఇందాకనే, బట్ అవైటింగ్ దర్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ వీఆర్ సో హ్యాపీ అండి. మే మన విఐపిఎస్ అకాడమీ టీం పెట్టిన ఎఫర్ట్స్ కి, అంటే ఆ తక్కువ టైంలో పెట్టిన ఎఫర్ట్స్ కి రిజల్ట్స్ అయితే మనకి దాదాపుగా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే క్లియర్ చేసుకున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇన్ ద సిమిలర్ వే మనము లైక్ మెయిన్స్ దానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ అయితే చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి. మెయిన్స్ కి ఒక బ్యూటిఫుల్ టీం అయితే ఉందండి మన దగ్గర. ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు, తర్వాత యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఒకసారి ఆ పోస్టర్ నేను షేర్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్. లోడ్ అవుతుంది. ఎస్ అండి, వచ్చేసింది. ఎస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. దిస్ ఇస్ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టీమ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్ గా. ఆర్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరింగ్ కూడా అనిపిస్తుంది నాకైతే. యా, ఐ థింక్ ఇప్పుడు ఓకే అనుకుంటాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ బై అవర్ విఐపిఎస్ అకాడమీ టీమ్. మనకి ఇక్కడ కనిపిస్తున్నారండి. మల్లికార్జున్ సార్ ఉన్నారు, ఆల్రెడీ హీస్ ఎ గ్రూప్ 1 ర్యాంకర్. రాకేష్ సార్ ఉన్నారు, హీస్ ఎ గ్రూప్ 1 ర్యాంకర్. వి బాలగోవింద్ సార్ ఉన్నారు, హీస్ ఎ గ్రూప్ 1 ర్యాంకర్. అబ్దుల్ అతీక్ సార్ ఉన్నారు, హీస్ ఎ యూపీఎస్సీ మెంటర్. 6 times మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెంకటేష్ సార్ ఉన్నారు, 3 times మెయిన్స్ రాసి ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళే కాకుండా 3 times క్రాక్ చేసిన యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు. అండ్ అదర్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఉన్నారండి టు గైడ్ యూ. సో ఈ ప్రోగ్రామ్ కూడా మేము వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నాము, మెయిన్లీ ఫ్రమ్ 12th July అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కి,
మీరు 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ మీ రెస్పాన్సెస్ తెలుస్తాయండి మనకి. మీ రెస్పాన్సెస్ తెలిస్తేనే మనం ఏదన్నా లాంచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ బేసిక్గా నేను ఒకటే చెప్తానండి, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే అతి తక్కువ ఖర్చుతో కోచింగ్ ఇస్తారో అక్కడికే మనం వెళ్దాం అని చెప్పేసి అంటారు. అతి తక్కువ ఖర్చు ఎక్కడైతే ఉంటుందో మనకి అక్కడ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుందండి. సో మనము మంచి ఫ్యాకల్టీస్ వస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు పే మోర్. ఓకేనా? అండ్ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ టైంలో అయితే ఎవరు కూడా రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు నాకు తెలుసు ఆబ్వియస్లీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సింపుల్ లాజిక్ చెప్తా అండి. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, ఐదర్ మీ ఫాదర్ ఆర్ మదర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. వెన్ దే ఆర్ వర్కింగ్ వాళ్ళకి శాలరీస్ ఇస్తారు కదా. వాళ్ళు ఒక టీచర్ అయినా కానీ, ఇంకెక్కడైనా సింగర్ అని ఎంప్లాయ్, ఇంకేదైనా ప్రైవేట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ, దే ఆర్ గెటింగ్ పెయిడ్, రైట్? అంటే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నందుకు దే ఆర్ గెటింగ్ పెయిడ్. ఇన్ ద సేమ్ వే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నందుకే మీకు డబ్బులు వస్తున్నాయి కదా. ఇన్ ద సిమిలర్ వే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా అంతే కదండి. వాళ్ళు మన ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా మానుకొని వచ్చి మీకోసం చెప్పాలి అంటే దే విల్ ఎక్స్పెక్ట్ ద మినిమం థింగ్ ఫ్రమ్ యూ. అంటే మినిమం ఫీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. మరి అది కూడా మేము పే చేసుకోలేము అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు బతకాలి, మీరు బతకాలి. మీరు ఆల్రెడీ సర్వైవ్ అవుతున్నారు అనుకుంటే మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి యూ రిక్వెస్ట్ దెమ్. ఇలా పలానా అకాడమీ కోచింగ్లో ఆల్రెడీ ర్యాంకర్స్ చెప్తున్నారు, మిమ్మల్ని కూడా ఒక ర్యాంకర్ అయ్యే దిశగా తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నప్పుడు మనం మినిమం ఫీజు పే చేసుకోవాలండి. ఇక అది కూడా పే చేసుకోమంటే మేమైతే ఏం చేయలేని సిచ్యువేషన్. ఓకేనా? సో ట్రై టు అండర్స్టాండ్, సర్వీసెస్ అనేది మినిమం పే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎక్కడైనా. ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటున్నామంటే నేను బిల్లు కట్టను అంటే వాడు వచ్చి కరెంట్ పీక్కొని వెళ్ళిపోతాడు. మరి మీరు యూజ్ చేసుకున్నందుకు పే చేస్తున్నందుకు ఇన్ ద సేమ్ వే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో సర్వీస్. సో మనం మినిమం పే చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట, రైట్? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ రెస్పాన్సెస్ ఇమీడియట్గా మాకు పంపించండి, సో దట్ విల్ ప్లాన్ ఏ బ్యాచ్ వెరీ సూన్. అండ్ ఖచ్చితంగా మంచి మంచి ర్యాంకర్స్ ఉన్నారండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ఒక ర్యాంకర్ అయ్యే దిశగా తీసుకెళ్తారు. ట్రస్ట్ విఐపిఎస్ అకాడమీ, ట్రస్ట్ అవర్ టీమ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఒక మంచి గ్రూప్ 1 ర్యాంకర్ని అయితే మీరు అవ్వే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.